అన్న యాక్టింగ్ ఎలా ఉంది? నువ్వు నెక్స్ట్ మెగాస్టార్ సార్ కంటే ఎక్కువ కావాలి. పండ్రా కొంచెం అంటున్నాయి. జెన్యూన్ గా రివ్యూ చెప్పండి. జెన్యూన్ గా రివ్యూ చెప్పండి. నచ్చిందా లేదా? జెన్యూన్ గా రివ్యూ. థ్యాంక్ యూ. ఈ స్టంట్లే మొద్దు భయ్యా. సినిమా బాగుంటుంది. సినిమా బాగుంది చెప్పండి. ఆయన బయటికి పెట్టండి. అసలు ఎవరిని మాట్లాడినట్లేదు. లస్సీ తాగుకోను. భయ్యా ఇప్పుడే మస్తు చేరుతూ సినిమా చూసినా చాలా బాగుంది. నిజంగా మధ్యతరగతి కుటుంబం వల్ల ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు పడుతున్నారు అనేది ఒక అద్భుతంగా చూపించారు. నిజంగా అన్న యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది అన్న యాక్టింగ్ తో పాటు అన్న డైలాగ్ డెలివరీ అసలు పంచులు మామూలుగా లేవన్నా. అసలు ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. సినిమా మాత్రం ఎక్కడ మీకు ఇంత అంటే ఇంత లాగా ఉండదు. మంచి అద్భుతమైన సినిమా భయ్యా. ఎవ్వరు మిస్ కావద్దు. ప్రతి ఒక్కరు చూడండి. అసలు క్యారెక్టర్ వైజ్ అయితే నిజంగా హీరో హీరోయిన్ మధ్య ఆ లవ్ ట్రాక్ కూడా చాలా అద్భుతంగా క్రియేట్ చేశారు. చాలా బాగుంది అన్న. వండర్ఫుల్. నేను ఎప్పుడు మర్చిపోను. ఇలాంటి సినిమా మాత్రం తప్పకుండా రెండోసారి చూడాలని ఉంటుంది. ఎవరు ఒకసారి అయితే చూసి ఒకరు రెండోసారి కూడా చూస్తారు. అంత బాగుందన్న సినిమా. ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేస్తారు. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. గుర్తుపెట్టుకొని అన్న మా అన్నోడు యాక్టింగ్ అయితే మామూలుగా చించేసారు. డైరెక్షన్ అయితే అల్టిమేట్ భయ్యా. నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాకైతే బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. ఒకరే భయ్యా సినిమా. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ప్రతి ఒక్కరు చూడండి. నా సినిమా అభినయ్ అన్న ఇప్పటి వరకు మనం అంటే ఒక గెస్ట్ రోల్ ఫ్రెండ్ రోల్ ఇలాంటి దానికి చూశారు. ఫస్ట్ టైం ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్కి చూస్తున్నాం అనమాట ఈ సినిమాలో. అంటే జనాల్లోకి వెళ్ళడానికి మస్తు షేడ్స్ ఉన్నాయని టైటిల్ పెట్టారు కానీ దానికి దీనికి సంబంధమే లేదు. బట్ సినిమా అంటే మాత్రం అభినవ్ అన్న ఇచ్చి పడేసిండు. లవ్ అంటే మస్తు ఏమంటారు ఎమోషనల్ సీన్స్ అయితే మస్తు ఉన్నాయి. అసలు ఎరగదీసిన బై యాక్టింగ్ అయితే మామూలు లేదు. ఇది అంటే ఇంకా ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేయడానికి అభినవ్ అన్నకు మంచి మూవీ పడ్డది. ఇది ఫస్ట్ టైం ఒక లీడ్ రోల్ చేసిండు. అండ్ నెక్స్ట్ అంటే ఎంత బాగుందంటే మస్తు షేడ్స్ ఉన్నాయి మూవీ. అందులో కొన్ని ఎమోషన్స్ ఉన్నాయి. అందరికి కనెక్ట్ అయితే అందరి లైఫ్ లో చాలా షేడ్స్ జరుగుతుంటది కదా. బాగుంది బ్రో. బాగుంది సినిమా మాత్రం కేక. మస్తు షేడ్స్ ఉన్నాయి మూవీ. ఒక సామాన్య ఒక మనిషి పడే తపన ఒక తాపత్రయం ఎన్ని స్ట్రగుల్స్ అనేది ఒక మనిషి ఏదైనా సాధిద్దామనే అంత లోపల మళ్ళా కష్టం అనేది నేనున్నా అని చెప్పేసి మనని ఒక పీడని ఒక ప్రయత్నంలా ఉంది. దాన్ని మనము దాన్ని పడ్డ స్ట్రగుల్ అంతా మనము కష్టపడి సాధించిన తర్వాత దానికి వచ్చే ఒక ఆనందం అనేది మా ప్రతి ఒక్క సామాన్యుడు చూసే సినిమా ఇది. హైలైట్ మూవీ. మస్తు షేడ్స్ ఉన్నాయి మూవీ అన్న. మంచి మంచి షేడ్స్ చూపెట్టింది అందరికీ. 100% చెప్తున్నా ఘన విజయం సాధించుతుంది. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క యూత్కి ఈ యొక్క మూవీ అనేది చూడాల్సిన మూవీ సక్సెస్గా విజయవంతం సాధిస్తుందని కోరుకుంటున్నాను. చాలా బాగుందన్న సినిమా. చాలా కామెడీ ఉంది. మంచి ఎమోషనల్ మూవీ. చాలా బాగా చేశారు. అభినవ్ అనేది చాలా బాగా చేశాడు. మోహన్ కూడా చాలా బాగా చేశాడు మూవీలో. చాలా బాగుందండి సినిమా. మాత్రం హ్యాపీగా చూడొచ్చు. ఫ్యామిలీ ఓరియంటెడ్ అండి. హ్యాపీగా చూడొచ్చండి. అసలు అడల్ట్ కామెడీ ఏం లేదు. చాలా హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. మంచి బ్లాక్ బస్టర్ అండి. ఇంకా చెప్పడం కన్నా చూడటం చాలా బెటర్ అండి. చాలా బాగుంది సినిమా. మూవీ బాగుందన్న. మూవీ ఏంటంటే ఒక నిరుపేద నుంచి కష్టపడి పైకి వచ్చిన వాడు ఎలా ఉండనో ఆ ఫీలింగ్లో అయితే చూపిస్తుంది. చాలా బాగుంది మూవీ అయితే. అంటే కష్టపడితే ఏదైనా సాధ్యమైనట్టు. ప్రతి ఒక్కరు ఇబ్బంది పెట్టేటోళ్ళు మన వెంబడి చాలా మంది ఉంటారు. మన చుట్టుముట్టే ఉంటారు. కాకపోతే ఏంటంటే ఈ మూవీ చూసిన తర్వాత కొంతమందికి అర్థమవుతుంది ఏంటంటే ఎంత కష్టపడ్డాలని టాలెంట్ ఉంటే మనం ఏదైనా సాధిస్తాం అన్నట్టు. సినిమా బాగుందన్న. సూపర్ ఉంది అన్న. మస్తు షేడ్స్ అన్న. షేడ్స్ గట్టిగా ఉన్నాయన్న హీరోలో. మన అభినవ్ గారు షేడ్స్ గట్టిగా చూపించినాడు. నాకైతే నచ్చిందన్న మూవీ. ఒక
ఒక సాఫ్ట్వేర్ ఫోటోషాప్ అలాంటి ఇంట్రెస్టెడ్ పీపుల్స్కి అయితే పక్కా నచ్చుతుంది ఈ మూవీ. చాలా ఎమోషన్స్ ఉన్నాయి, ఒక ఎంటర్టైనింగ్ స్టోరీ ఉందన్న, నాకైతే నచ్చింది. అంటే ఒక మెసేజ్ కూడా, కష్టాలు ఎవరికి ఉండవు, అందరికీ ఉంటాయి. ఆ కష్టాలని మనం దాటుకుంటూ వెళితే సక్సెస్ అనేది వస్తుంది, అంతే స్టోరీ. చాలా బాగుందన్న. స్టార్టింగ్ కొంచెం మంచిగా ఎంటర్టైన్ చేసి లాస్ట్కి ఇమోషనల్ చేస్తాడు, మళ్ళీ ప్యాకప్తో మళ్ళీ హ్యాపీ చేస్తాడు. సూపర్ అన్న మూవీ అయితే నాకు నచ్చింది. ఈ వీకెండ్కి థియేటర్లో వచ్చి మన షేడ్స్ చూడండి, అభినవ్ గారి స్టేట్ అద్రిపోయినాయి అంతే.